నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. కానీ చిలక పలుకులే వస్తున్నాయి ఆవిడ కంఠంలోంచి. కాబట్టి ఇప్పుడు తన వస్తువు ఆవిడ దగ్గరుంది అని నిరూపించాలి. ఎలా నిరూపించాలి? మూకశంకరులు ఎక్కడ చేశారో అసలు నిజంగా అలా అమ్మవారిని చూసి కృతజ్ఞతతో ఈ శ్లోకం ఎలా చెప్పారో నా మధ్య పోయింది చదివి నిజంగా. అందుకని మన్మధుడు ఏం చేశాడంటేట, ఇప్పుడు కంఠంలో ఉన్న చిలక పైకొచ్చేట్టు చెయ్యాలి. ఏం చేయను అని ఆలోచించట. వెళ్ళి గట్టిగా చిలకని పిలిచాడు అనుకోండి, ఆవిడ అని కూర్చుంటే పైకి వద్దామని దారి లేక లోపలికి ఎడుతుంది. కూ కూ అరుస్తుంది లోపల నుంచి. కానీ నా చిలకే అనడానికి భయం. ఏది ఆధారం ఏది తన చిలకని చెప్పడానికి? అందుకని ఎలా ఇప్పుడు ఆ చిలకని పైకి రప్పించడం? అదొక్కసారి పైకి దూకేసింది అనుకోండి, అమ్మ ఇది నా చిలకమ్మ, నీ కంఠంలో పెట్టేసుకున్నావు, పట్టుకెళ్ళిపోతానమ్మా అని తీసుకెళ్ళిపోవచ్చు. ఎలాగ ఈ చిలకని పైకి తేవడం అని ఆలోచించేట. ఆలోచిస్తే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. దీనికి ఇష్టమైంది ఏదైనా తీసుకెళ్లి పెడితే అది తినడానికి బయటకు వస్తుంది. కానీ ఏదైనా ఇష్టమైంది తీసుకెళ్లి పెడితే ఎక్కడుంది? ఇక్కడుంది. ఎక్కడ పెడతారు తీసుకెళ్ళి? ఆవిడ ఎదురుగుండా పెట్టాలి. అమ్మవారు ఎదురుగుండా పెట్టారనుకోండి, ఇందులో ఉన్న చిలకకి ఆ కింద పెట్టిన జామ పండు ఎలా కనపడుతుంది? కనపడదే. పోనీ మంచి వాసన వచ్చే పండు ఏదైనా అక్కడ పెట్టారనుకోండి, ఆ పండు వాసన కోసం వస్తుందంటే చిలకల వాసన కోసం వస్తాయని ఎక్కడా లేదు శాస్త్రంలో. అది ఆ మామిడికాయలు అవి తినడానికి వస్తుంది, వాళ్తుంది. అంటే వాసనలు బట్టి వచ్చేటటువంటి దిక్కుమాల పక్షులు వేరే ఉంటాయి. ఎక్కడెక్కడ కుళ్ళు కొంపులు ఉంటాయో అక్కడ తిరుగుతుంటాయి ఆకాశంలో. అలాంటి పక్షి కాదు చిలుక. కాబట్టి వాసన బట్టి ఎలా తీసుకొస్తాడు? పోనీ ఎలా పెట్టి ఇప్పుడు ఆ చిలకని పైకి తేవడం? ఇప్పుడు శంబరారి అనగా మన్మధుడికి చాలా కష్టం వచ్చింది లోకంలో. అందరినీ కష్టపెట్టే మన్మధుడికి అనగా తపస్సులు చేసే వాళ్ళ మీద కూడా బాణాలు వేయగలిగిన మన్మధుడి వాహనం మిస్సింగ్. దొరికింది వాహనం. చెప్పడం కష్టం, పెద్దింటితో వ్యవహారం, పైగా తన యజమానురాలి. అందుకని ఆరోపించలేడు. పోనా చిలకని బయటికి తెద్దామంటే ఎలా తేవడం ఇప్పుడు ఆ చిలకని తెలియట్లేదు. ఆలోచించేట, ఒక పని చేస్తే పోతుంది. ఇలా తీసుకెళ్ళి ఆ వస్తువు ఇక్కడ పెడితే దానికి ఇష్టమైన ఆహారం తాలూకా కాంతి లోపలికి వెళ్ళాలి. అలాంటిది పెట్టాలనుకున్నా. ఆహారానికి కాంతి ఎక్కడ ఉంటుందండి? ఏమండి మా ఇంట్లో గొప్ప వంకాయ జీడిపప్పు వండేమన్నారనుకోండి, చాలా బాగుంటుందండి, భోజనానికి వస్తాను అంటానేమో. లేకపోతే కోటేశ్వరారు మా ఇంట్లో పనసపొట్టు కూర వండుతుంటే 3 వీధులకు వాసన వస్తుంది, అలా వండుతుంది మా ఆవ పెట్టి అన్నారనుకోండి, అంగీకరిస్తాను. కోటేశ్వరారు మా ఇంట్లో బంగాళదుంపల వేపుడు వేయిస్తుంటే కరెంట్ అక్కర్లేదండి, అపార్ట్మెంట్ అంతా కాంతి వస్తుంది అన్నారనుకోండి, ఎవరు నమ్ముతారండి? బంగాళదుంపల వేపుడికి కాంతి ఏమిటి నా బుర్ర? కాబట్టి ఇప్పుడు అక్కడ పెట్టిన పండు కాంతి కంఠంలోకి ఎలా పడుతుంది? ఆ కాంతి పడితే అది చూస్తుంది చిలక, అమ్మో నాకు ఇష్టమైన ఆహారం గుర్తులు పైకి దూకేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి అని మన్మధుడు ఆలోచించేట. చిలకకి బాగా ఇష్టమైంది మంచి కాంతి కలిగినది లోకంలో పండుంది. అమరకోశ బట్టి కాంతి కలిగిన పండది. దానికి సహజంగా కాంతి లేదు, కానీ బాగా పండిపోతే కాంతి ఉంటుంది. అది దొండపండు. ఎర్రటి దొండపండు ఒకటి తీసుకొచ్చి పెట్టారనుకోండి, ఆ కాంతి బింబఫలం అంటే సంస్కృతంలో కాంతి కలిగిన పండు. ఈ కాంతి ఆవిడ కంఠం మీదకు పడుతుంది. ఆ చిలక ఏం చేస్తుందంటే ఆ పండు కోసమని గభాల పైకి దూకేస్తుంది. అమ్మా నీ కింది పెరివి అంత ఎర్రగా ఎందుకుందో తెలుసా? నీ కంఠంలో ఉన్న తన చిలక కోసం మన్మధుడు పెట్టిన ఎర్ర దొండ పండే నీ పెదివి అన్నారు. అప్పుడేమైంది అంటే చిలక దూకేసింది అని మీరు అర్థం చేసుకోవాలి. ఇది ఎంత ఆలోచించి అమ్మవారు కూడా ఏమన్నారండి నిజంగా? అసలు మూకశంకరానికి ఈ ఆలోచన ఎలా వచ్చిందయా? ఎంత గొప్పగా చెప్పావయా ఈ శ్లోకం అనుకోవాలి. నాకైతే ఈ శ్లోకం చదివి ఒక పావుగంట సేపు కుర్చీలో విరుచుకు పడిపోయాను. అయ్యో బాబోయ్ ఏమి రచనరా ఈ శ్లోకం, నిజంగా ఎవరు ఊహించగలరు? ఇది కేవలం ఏదో దొండపండు శ్లోకం అని మీరు అనుకుంటే తప్పు. దీని యందు ఎంత ప్రౌఢిమ ఉన్నదో ఆ రచనలో. కలమంజుల వాదనుమిత గళపంజర గత సుఖగ్రహౌత్కంఠ్యాత్. మీరు ఒక్క మాట తీసి ఇంకో మాట పెట్టండి సంస్కృతంలో, ఇక మీరు పెట్టలేరు. అక్కడ అంత ఒబ్బిడిగా పడిపోయాయి ఆ పదాలు. ఉత్కంఠాత్, ఎలాగైనా తన చిలకని పైకి రప్పించుకోవాలని పెట్టేట దొండపండు. అదే అమ్మవారి అధరము అంటే క్రింది పెదవి.
బింబఫలం శంబరారిణ న్యస్తం. న్యస్తం అంటే దేన్నైనా పట్టుకోవడానికి మనం పెట్టేది. ఓ ఎలకన పట్టుకోవాలంటే ఓ వడ ఏదో అక్కడ పెట్టినట్టు. అందుకనే అమ్మ ఒక దొండ పండుని తెచ్చి అక్కడ పెట్టాడు, కాంతివంతమైన పండు, అదే నీ క్రింది పెదవి. ఇప్పుడు ఆ బాహ్యమునందు ఆ శ్లోకము యొక్క ప్రౌఢిమని ప్రశంసించకుండా ఎవరు ఉండలేరు. చాలా గొప్ప విశేషం కదండి. మీకు సంతోషంగా అనిపించలేదు అది వింటే నిజంగా మూకశంకరుల యొక్క ప్రజ్ఞకి? కానీ మీరు ఇందులో ఉండేటటువంటి రహస్యాన్ని కూడా ఆలోచించాలి. అంతే మాట్లాడుతున్నారా మూకశంకరులు? అదే మాట్లాడితే అమ్మవారు ఈ శ్లోకం విని ఇందులో కృతజ్ఞతాభావం ఉన్నది అని ఎలా అనుకుంటుంది? మరి దేనికోసం మూకశంకరులు ఈ శ్లోకం చెప్పినట్టు అంటే మీరు ఇందులో మొట్టమొదటి మాటయే కృతజ్ఞత. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. నాకు వెంకటేశ్వర స్వామి వారికి వస్త్రాలంకార సేవ చెయ్యాలని చాలా కోరిక. 30 ఏళ్ల తర్వాత టికెట్ వస్తుంది అనుకుంటున్నాను అనుకోండి. హఠాత్తుగా ఓ రోజున శివాలయానికి వెళ్ళొస్తుంటే మా దొరగారు పిలిచి, వచ్చే వారం మీకు వస్త్రాలంకార సేవ టికెట్ ఏర్పాటు చేశాను, తిరుపతి వెళ్ళండి అన్నారు అనుకోండి. మొదట నా నోట్లోంచి ఏమొస్తుంది? దొరగారు బహుకృతజ్ఞుండండి అంటాను. ఎందుకని నా కోరిక తీరింది. అలా అమ్మవారి వలన ఏ ఉపకారమును మూకశంకరులు పొందారో ఆ ఉపకారము, అమ్మా ఇన్నాళ్ళు నా కంఠముగా చెప్పబడుతున్నది నీ కంఠము, నీవే ఇందులోంచి మాట్లాడుతున్నావు. అందుకే ఆ మాటలకంత ప్రౌఢిమ, అంత శక్తి ఎక్కడతో తెలుసా? కలమంజుల ఆ కంఠంలోంచి వచ్చేటటువంటి శబ్దములు అటువంటివి. ఎంత సాహసమైన చేశారు కానండి అమ్మవారి మాటల గురించి. అసలు వ్యాస భగవానుడు అమ్మవారికి ఉపమానాలు వేయడానికి పడిన కష్టం లోకంలో అంతా ఇంత కాదు. ఓ ఉపమానం వేయడం కుదరదులే అమ్మా అంటూ ఉండడం, ఏదో పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ, పద్మరాగమణులకి నీ బుగ్గలకి పోలిక, అబ్బాయి అవి గట్టిగా ఉంటాయి, గీతలు పడిపోతాయి, దానికి నీకు పోలిక ఏంట్లేమ్మా, తీసి ఒకరు పారేశాను. నవ విద్రుమ బింబ శ్రీన్యక్కారి రథనచ్చదా, అమ్మ నీ ఏదో ఆ మణికి ఆ నవవిద్రుమాన్ని కాసేటటువంటి తీగ ఆకుపచ్చగా ఉండి లేదా ఎరుపు రంగులో ఉండి ఎర్రటి మణిని కాస్తే ఉపమానం చెప్పచ్చేమో, లేకపోతే దొండపండుని చెప్పచ్చేమో. కానీ ఆ దొండపండు కొన్నాళ్ళకి ముగ్గిపోయి కాకి పొడి చేస్తే సాగిపోతుంది, దానికి నీ పెదవికి పోలిక ఏంటమ్మా, కుదరలేమ్మా అని ఒక్కొక్కటి తీసేశారు. తీసేసి వ్యాస భగవానుడు ఒక మాట చెప్పి చేతులు పైకెత్తేశారు. అమ్మవారు మాట్లాడితే అలా ఉంటుంది అని మీకందరికీ ఒక కోరిక ఉందనుకోండి. అంత గొప్ప తల్లి కదండి, ఆవిడ అనుగ్రహంతో మూకశంకరులు 500 శ్లోకాలు చెప్పేశారే. ఆ తల్లే మాట్లాడితే తిన్నగా అసలు ఎలా ఉంటుంది ఇంక అమ్మవారి మాట అని మీకు ఉంటుందేమో ఒకవేళ కోరిక అని చెప్పి వ్యాసుడు ఒక గొప్ప ప్రయోగం చేశారు లలితా సహస్రనామంలో. ఆయన అన్నారు, అమ్మా నువ్వు మాట్లాడదామని చెప్పి మొదలు పెట్టగానే సరస్వతీదేవి యొక్క వేణకి గలీబు తొడిగేసిందమ్మా, వినిర్భత్సిత కచ్చపి అంటే అసలు అమ్మవారు మాట్లాడడం మొదలు పెడితే అంత అందంగా ఉంటుంది. అంటే తన కంఠంలోంచి వచ్చినటువంటి వాక్కులకు అంత మధురిమ రావడానికి కారణం నేను కాదమ్మా, అది నీ కంఠం నా కంఠంలోంచి వచ్చిందన్న కృతజ్ఞతని ఎంత అందంగా చెప్తున్నారో చూడండి. కలమంజుల వాదనుమిత, ఈ మాటలు అమ్మవారి మాటలు ఎంత అందంగా ఉంటాయి అంటే శంకర భగవత్పాదాచార్య స్వామి వారు సౌందర్య లహరిలో మనకు ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఇచ్చారు. శ్లోక రచన యందు ఒక ప్రక్రియ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక శ్లోకాన్ని ఏదో ఎప్పుడు వర్ణన చేస్తూ చెప్పడం ఒక ప్రక్రియ, ఒక నాటకీయమైన సన్నివేశాన్ని కల్పించడం ఒక ప్రక్రియ. ఒక శ్లోకంలో అటువంటి విచిత్రమైన సన్నివేశాన్ని రూపకల్పన చేసేయాలి. రూపకల్పన చేసేసి మీరు చెప్పదలుచుకున్నది చెప్పేయాలి. అది చెప్పేటప్పుడు ఎంత జాగ్రత్తగా చెప్పాలంటే చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు అంటారు, చాలా పొదుపరి అయినటువంటి భార్య భర్త నెలసరి వెచ్చాలు తీసుకొచ్చి ఇంట్లో ఇస్తే మళ్ళీ ఆయన జీతం వచ్చే వరకు ఏమండి పప్పు అయిపోయింది ఉప్పు అయిపోయింది అనకుండా ఎంత జాగ్రత్తగా వాడి మధురాతి మధురమైన వంట చేయగలదో. మీకు ఆశ్చర్యం ఏమిటంటే ఒక్కొక్కళ్ళ చేత్తో చారు పెడతారండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ మీ చేత్తో కాస్త చారన్నం పెడుదురు అంటారు. చారుకి ఏముందండి, కాసి నీళ్లు మరగబెట్టేసి ఓ గరిట్లో పోపు అలా చుయ్యని వేసేస్తే ఇంత పసుపు చాలు. అయితే అదొక్కటే నాకు బాగా తెలిసిన విద్య, అందుకే చాలా గొప్పగా చూపిస్తాను. అందుకని ఆ చారు అంత రుచిగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళ ఇంట్లో చారు వాసన చూస్తేనే వాంతి వస్తుంది.
అసలు చారు పెట్టడంలో ఒక గృహిణి యొక్క వంట సామర్థ్యం బయటకు వస్తుంది అని నాకు నమ్మకం ఉంటుంది లోపల. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ, కాబట్టి మీరు ఒక విషయం ఆలోచించండి. నేను ఈ ఉదాహరణ మీకు ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, మూకశంకరులు తన కృతజ్ఞతని ఆవిష్కరించడానికి ఒక నాటకీయ సన్నివేశాన్ని కల్పించారు శ్లోకంలో. శంకరాచార్యులు వారు కూడా అలాగే సౌందర్యలహరిలో ఒక నాటకీయ సన్నివేశాన్ని సృష్టించారు. ఆయన అన్నారు, విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే. అమ్మా, ఒక రోజున ఏమైందో తెలుసా? తయారబ్దే వక్తుం చెల్లిత శిరసా సాధుబచని. ఒక రోజున సరస్వతీదేవి అక్కడ కూర్చుని వీణ వాయిస్తోంది అమ్మవారి దగ్గర. మీరు ఇక్కడే శంకరాచార్యుల వారి యొక్క ప్రజ్ఞ చూడాలి. మూకశంకరుల గురించి చెప్పేటప్పుడు ఆదిశంకరుల గురించి, లలితా సహస్రం గురించి వచ్చి తీరుతుంది. అప్పుడే మీరు ఏకకాలమనందు వ్యాస, శంకర భగవత్పాద, మూకశంకరుల గురించి విన్నట్టు అవుతుంది. ఇంకంతకన్నా పూజే ఉందండి ఇంకా దేవీ నవరాత్రుల్లో. కాబట్టి విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే. ఆ శ్లోక రచనలో ఉన్న గొప్పతనం చూడండి. సరస్వతీదేవి వీణ వాయిస్తోంది. సరస్వతీదేవి వీణ ఒక్కటే వాయిస్తే వివిధమపదానం పశుపతే, పరమశివుడు చేసినటువంటి మహోత్కృష్టమైనటువంటి అనేకమైన లీలల గురించి ఆవిడ చెప్తోంది. కేవలం వీణ మీద చెప్తోంది అనుకోండి, వీణ మీద పాడుతోంది అనుకోండి, అందరికీ అసలు ఏం పాడిందో అర్థం అవ్వచ్చు, అర్థం అవ్వకపోవచ్చు. ఇప్పుడు ఒక వాద్య పరికరం మీద ఒక అద్భుతమైన కీర్తన వాయించారనుకోండి, మీకు ఆ కీర్తన అర్థం అవ్వచ్చు, అర్థం అవ్వకపోవచ్చు. కానీ వీణ వాయిస్తూ సాంబ శివాయనరే అన్నారనుకోండి, మీకు వెంటనే ఆ వీణధ్వని కంఠంలోంచి వస్తున్న సాంబ శివాయనరే కలిపి మీ యొక్క భావాన్ని ఎక్కువ కేంద్రీకృతం చేస్తాయి. అందుకని ఇప్పుడు అమ్మవారి దగ్గర సరస్వతీదేవి ఎవరి గురించి పాడుతోంది? అమ్మవారి దగ్గర కూర్చుని అమ్మవారి గురించి పాడింది అనుకోండి, ఆవిడ ఇలా ముకులిస్తుంది కనుబొమలు, ఏమిటి ఇలా పొగుడుతోంది అని. సరస్వతీదేవి అంటే సామాన్యురాలు కాదు, ఆవిడ శారదా, ఆవిడ జ్ఞానం ఇవ్వగలిగినది. ఆవిడికి అన్నీ తెలుసు. ఆవిడికి అమ్మవారి దగ్గర ఎవరిని స్తోత్రం చేస్తే అమ్మవారు ప్రీతి చెందుతుందో తెలుసు. అమ్మవారి దగ్గర ఎవరి గురించి స్తోత్రం చేయాలి? అయ్యవారి గురించి స్తోత్రం చేయాలి. అయ్యవారి దగ్గరికి వెళ్ళి ఎవరి గురించి స్తోత్రం చేయాలి? అమ్మవారి గురించి స్తోత్రం చేయాలి. మీరు ఒకళ్ళ ఇంటికి వెళ్ళి ఒక ఉపకారం కావాలనుకోండి, ఆయనతో పనుందనుకోండి, ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఏమిటోనమ్మా మీరు ఇంత మంచివారో, ఆ దిక్కుమాలనాడు ఎలా దొరికాడో మీకు, లేచిన దగ్గర నుంచి సంధ్యావందనం అంటాడు, పూజ అంటాడు, పునస్కారం అంటాడు, ఏదో ఫోన్లు అంటాడు, డేట్లు అంటాడు, ఆఫీసుకు పోతాడు, మళ్ళీ వస్తాడు, సంధ్యావందనం అంటాడు, ఉపన్యాసాలు అంటాడు, రాత్రి ఎప్పుడు వస్తాడు, మడి అంటాడు, దడంటాడు, పలహారం అంటాడు, పడుకుంటాడు. ఏటమ్మా ఎలా సంసారం చేస్తున్నారు? చిన్న పనుండి వచ్చానమ్మా, ఎప్పుడు ఉంటారు ఆయన అన్నారు అనుకోండి, ఆవిడ ముఖం చిట్లించి ఎల్లుండి రెండో దొరుకుతారంటుంది. ఈలోగా ఏం చెప్తుందంటే, వాడు ఎవడు ఎందుకు వచ్చాడు ఇంటికని అడుగుతుంది. అంటే ఏదోలే పనుంది, చాలా కావలసిన వాడు రమ్మన్నాను అని మీరు అన్నారనుకోండి, వాడికి మీరు డేట్లు ఇచ్చినా ఉపన్యాసాలకు వెళ్ళినా అలా ఇలా ఉండదు, ఇంక ఇల్లని చెప్తుంది. కాబట్టి ఏమైపోయింది? అదే అమ్మ మీరు ఎంత అదృష్టవంతురాలమ్మా అటువంటి భర్తని పొందారు అని ఈవిడ దగ్గర మీరు అన్నారనుకోండి, ఆవిడ ఏమంటుందంటే, మీరు ఏం చేస్తారో నాకు అనవసరం, రాత్రి ఉపన్యాసాలు ఉంటే పొద్దున్న వెళ్ళి చెప్పండి వాళ్ళ ఇంట్లో, లేకపోతే ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా అంటుంది. ఎందుకని? ఆవిడ దగ్గర ఆయన గురించి చెప్పాలి, ఆయన దగ్గర ఆవిడ గురించి చెప్పాలి, అది లౌక్యం. అలా చెప్తేనే బాగుంటుంది. అంతేగాని ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆయన గురించి తక్కువ చేసి మాట్లాడితే చాలా పొంగిపోతారనుకుంటే లోకంలో చాలా తప్పు. అలా చెప్పకూడదు, దంపతుల మధ్యలోకి వెళ్ళొద్దని చెప్పింది శాస్త్రం. అందుకే ఎప్పుడూ అనుకూల్యంగానే మాట్లాడాలి. అమ్మ మీకు ఎంత మంచి భర్త దొరికారమ్మా అనాలంటే దిక్కుమాలాడమ్మా అనకూడదు. కాబట్టి వివిధమపదానం పశుపతే. సరస్వతీదేవి ఏం చేసింది? శంకరుడిని స్తోత్రం చేస్తోంది. అమ్మవారు ఏం చేస్తోంది? శంకరుడి గురించి స్తోత్రం చేస్తుంటే పొంగిపోయింది ఆవిడ. చూసావా మా ఆయన ఎంత గొప్పవాడో అని. త్వయారబ్దే వక్తుం చలిత శిరసా సాధువచని. ఆవిడ చాలా సంతోషంతో కళ్ళు మూసుకుని తాంబూల చర్వణం చేస్తూ, మహాపతివ్రత లక్షణం తాంబూల లక్షణం మీకు చెప్పాను కదా, అమ్మవారు తాంబూలానికి అంత ప్రీతి చెందుతుంది. ఇవాళ మేము ఒక దివ్యమైన సన్నివేశం చూసామండి. కొన్ని వందల మంది అమ్మవార్లని మేము కదిలి పెడుతుండగా చూసాం. ఇవాళ పూజ చేసుకున్నటువంటి సువాసినులందరూ తాంబూల చర్వణం చేస్తూ, అమ్మా సువాసినిత్వం, ఈ తాంబూల చర్వణం ఎర్రటి నోరుతో వెళ్ళగలిగిన అదృష్టం ఎవరి వల్ల వచ్చిందో తెలుసా? నీ వల్ల వచ్చింది. ఇలా మా అదృష్టాన్ని ఎన్ని జన్మలకి ఇలాగే ఉంచు అని ఇలా నవ్వుతూ వాళ్ళు ఎర్రటి నోరు అమ్మవారికి చూపించి వెడుతుంటే, ఎంతమంది అమ్మవార్లు వెడుతున్నట్టో భావన చేసి పొంగిపోయాం ఆ సన్నివేశం చూసి. అందుకే విజయదశమి వరకు ప్రతిరోజు ప్రత్యేక తాంబూలమే.
చేసుకున్న ప్రతి వాళ్ళు సువాసిని అందరూ తాంబూలం వేసుకుంటారు. ఒక్కరోజు ఎందుకు పెట్టాలి, రోజు వేసుకుంటారని పెట్టేశారు ఆ పూజ. గోపాలకృష్ణ స్వామి పేరు నా మీద పెడతారంతే, నేనేం చెప్పలేదు, ఆయనే చేస్తారు పాప మహానుభావుడు. కాబట్టి ఆవిడ శంకరుడి గురించి స్తోత్రం చేస్తోంది. అమ్మవారు పొంగిపోయి కళ్ళు మూసుకుని చెల్లిత శిరస తల ఇలా కదుపుతోంది. అమ్మవారు తల కదిపితే ఒక విచిత్రం ఉంటుంది. అది మీరు భావన యందు చూడాలి. భావన యందు మీరు ఎప్పుడైనా చూస్తే, మీరు ఎప్పుడైనా ధ్యానం చేశారనుకోండి దీని గురించి, సరస్వతీదేవి పరమశివుడి యొక్క వైభవాన్ని స్తోత్రం చేస్తూ సాంబశివాయనరే అని పాట పాడుతుంటే, పాట పాడుతూ వీణ వాయిస్తోంది అనుకోండి, ఆ వీణ మామూలు వీణ కాదు, వాళ్ళ వీణలు వేరు. కచ్చపి అంటారు సరస్వతీదేవి వీణని, నారదుడిదైతే మహతి, తుంబురుడిదైతే కళావతి, అవి వాళ్లే వాయించాలి. అలాగే గాంధీవి అర్జునుడు. ఇటువంటివి జన్మజన్మాంతర సుకృతం ఉంటే తప్ప సంభవించేటటువంటి విషయాలు కాదు. నిన్నటి రోజున మీకు నేను మూక పంచశతి గురించి కొంత ఉపోద్ఘాతాన్ని ఇచ్చి ఉన్నాను. ఇవాళ నిన్నటి రోజున మీకు ఆర్యాశతకంలోంచి ఒక శ్లోకాన్ని విజ్ఞాపన చేశాను. ఇవాళ పాదారవింద శతకంలోంచి ఒక శ్లోకాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే మీరు ఈ శ్లోకాన్ని వినే ముందు నేను మీకు ఒక విషయాన్ని చెప్పవలసి ఉంటుంది. ఈ శ్లోకాన్ని కేవలం మీరు ఒక శ్లోకాన్ని వింటున్నానన్న భావనతో వినకండి. ఈ శ్లోకం గురించి పెద్దలు ఏమంటారంటే ఇది ఒక గొప్ప మంత్రమే అంటారు. ఒకటి అమ్మవారిని ఎదురుగుండా చూస్తూ చెప్పినటువంటి శ్లోకం అవడం, ఆ శ్లోకం పలికినప్పుడు వచ్చేటటువంటి వాగ్రూపము, ఆ ధ్వని, ఆ శబ్దస్వరూపం అమ్మవారే అయి ఉండడం. ఈ కారణం చేత ఈ శ్లోకానికి ఒక శక్తి ఉన్నది అంటారు పెద్దలు. ఏమా శక్తి అంటే, ఈ శ్లోకం చదివిన, ఈ శ్లోకం గురించి చెప్తున్నప్పుడు విన్న, నవగ్రహములలో ఏ ఏ గ్రహములు మన పట్ల వ్యగ్రతతో ఉన్నా సరే ఆ గ్రహములు ఉపశాంతిని పొందుతాయి అని. ఇది ఒక మంత్రం మీరు చెయ్యాలనుకోండి, అంగన్యాస కరన్యాసములు మీకు తెలిసి ఉండాలి. ఒక గురువు దగ్గర మీరు ఉపదేశం పొంది ఉండాలి. ఆ మంత్రాన్ని స్వరం తప్పకుండా చెయ్యడం, ఆ మంత్రాన్ని జాగ్రత్తగా చేసి తత్ఫలితాన్ని ధారపోయడం, ఇలాంటివి మీకు తెలిసి ఉండాలి. ఈ శ్లోకానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే మహత్తరమైనటువంటి శక్తిని తీసుకొచ్చి దీంట్లో నిక్షేపించేశారు మహానుభావుడు. ఒక మహాకవి ఆయన మూకశంకర అన్న పేరుతో ఆ కాంచీపీఠాన్ని అధిష్ఠించారు. నాకు మూకుడు మూకుడు అన్న మాట వాడడానికి ఎందుకో కించిత్ బాధగా ఉంటుంది. అంచేత నేను ఆ మూకుడు అనవలసిన చోట ఆ వ్యవహారికంలో పొరపాటున అలా వస్తే నన్ను స్వామి క్షమించుగాక, మూకశంకరులు అంటుంటాను. నేను మూకశంకరులు అన్నప్పుడు మళ్ళీ ఇదేమిటి ఏదో కొత్త పేరు చెప్తున్నాడని మీరు అనుకోకండి. ఆ మూక మహాకవే మూకశంకరులుగా పీఠాధిపత్యం వహించారు. కాబట్టి కనీసం అలా వారి గురించి మాట్లాడడం కొంత గౌరవంగా మాట్లాడడం అవుతుందేమో. అందుకని మూకుడు మూకుడు అని వారి స్తోత్రం గురించి చెప్తూ అనడం నాకు అంత పెద్ద ఇష్టంగా లేదు. అందుకని మూకశంకర అంటూ ఉంటాను నేను. ఒకవేళ మూక అని ఎక్కడైనా అంటే నన్ను అమ్మవారు క్షమించుగాక. ఈ శ్లోకాన్ని మీరు ఇప్పుడు అవధరించే ప్రయత్నం చేయండి. ఇందులో మూకశంకరులు అంటారు, దధానో భాస్వత్త, అమృత నిలయో లోహితవపు, వినమ్రాణాం సౌమ్యో గురురపి కవిత్వంచ కలయన్, గతౌ మందో గంగాధర మహిషి కామాక్షి భజతాం, తమఃకేతుర్మాతః తవ చరణ పద్మో విజయతే అంటారు. నిజంగా మహానుభావుడికి అమ్మవారి పాదముల వంక చూస్తూ ఇతపూర్వం తాను మాట్లాడడానికి శక్తి లేనటువంటి వ్యక్తి, అమ్మవారి శక్తి తనలో ప్రవేశించి ఆ శక్తే వాగ్రూపంగా మారిపోయింది. మారిపోయి ఆవిడ పాదారవిందములను అలా అర్థం చేసుకోగలిగినటువంటి శక్తిగా మారింది. అది వాక్కుగా మారింది. ఆ వాక్కు బయటికి వచ్చింది. అమ్మవారి అనుగ్రహం చేతనే అది గ్రంథస్థమైంది. కాబట్టి
ఇప్పుడు ఈ శ్లోకం సాక్షాత్ మనం భగవద్గీత అని కృష్ణవాణిని ఎలా చెప్పుకుంటామో, ఈ శ్లోకం అమ్మవారు గ్రహముల యొక్క వ్యగ్రతని ఉపశాంతి చేయించడం కోసం అమ్మవారే చూపించినటువంటి దారి. ఈ శ్లోకాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ శ్లోకం చెప్పేటప్పుడు మూకశంకరులు అమ్మవారి పాదాల వంక చూస్తూ మాట్లాడుతున్నారు. ఇవాళ మీరందరూ కూడా మీ సౌకర్యం కోసమే మేమేం చేశామంటే ప్రదోషవేళ పూజగా లోపల జరిగిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ నీరాజనం చెప్పినప్పుడు అక్కడ నీరాజనం ఇస్తారు. నీరాజనం అయిపోయిన ఇవాళ రేపు ఇలాంటి వెర్రులు చాలా ఎక్కువ ఉన్నాయి. అలా చేరరు ఈశ్వరుణ్ణి. నాదోపాసనం అంటే గురుముఖత విద్య ఉండాలి. అందుకే వేదిక మీద కూర్చుంటే ఆధ్యాత్మికోపన్యాసం చేసేవాడు, సంగీత విద్వాంసుడు, వాద్యం మ్రోగించేటటువంటి వాళ్ళు మొదట గురువుకి నమస్కారం చేస్తారు. ఎందుకంటే అది నాదోపాసన. అది అలా ఆ శృతిలయలకి కట్టుబడి అలా రాగంతో అలా స్వరంతో ఒకదాంతో ఒకటి కలయకుండా తను అలా ఆలాపన చేస్తుండిపోయినప్పుడు లోపల ఉంచేటటువంటి ఆ నాదంతో తాను తాదాత్మ్యం పొందేసి తాను ఈశ్వర దర్శనమును పొందుతాడు. కాబట్టి వాగ్గేయకారులు ముందు వరుసలో ఉండి ఈశ్వరుణ్ణి చేరిపోయారు. త్యాగరాజు గారు అందుకే పరబ్రహ్మాన్ని చేరగలిగారు. అందుకే మహానుభావుడు ఆ శ్యామశాస్త్రి గారు అమ్మవారిలోకి చేరిపోగలిగారు. కాబట్టి సంగీతమునకు అది అత్యంత ప్రధానము. అది లేని సంగీతము హేయము. అలా ఎప్పుడూ పాడకూడదు సంగీతాన్ని. అలా నేను సంప్రదాయబద్ధంగా పాడుతున్నానండి, నేను గురుముఖత నేర్చుకున్నానండి అని చెప్పినటువంటి వారు ఈ మూడింటూ కలిసాయనుకోండి కీర్తన చేసేటప్పుడు వెంటనే లేచి వెళ్ళిపోవచ్చు. అంటే వారిది నాదోపాసన కాదు, మీరు దేశీ సంగీతంగా దాన్ని విన్నా కూడా దోషమేం లేదు. కానీ అది మార్గ సంగీతము అని చెప్పడం కుదరదు. ఈ అమ్మవారి యొక్క కంఠం మీద ఉండేటటువంటి 3 గీతలు సంగీతమునందు అంతటి నిష్ణాతులై ఒక్క సన్నివేశాన్ని అలా చూడగానే ఒక త్యాగరాజస్వామి వారు కీర్తనలు చేసేటప్పుడు ఎక్కడో కాఫీ ఫ్లాస్క్ ఒకటి పెట్టుకుని ఓ కప్పు కాఫీ తాగుతూ కీర్తనలు రాశారని మీరు అనుకుంటున్నారా? ఆయన అలా చేయలేదు. ఆయన జోలె పట్టుకుని వెళ్ళిపోతుంటే ఆయనకి కనపడినటువంటి సన్నివేశంలో అంతటా రామపరబ్రహ్మాన్ని చూస్తూ పరవశించిపోయినటువంటి హృదయమునందు వాక్కు పట్టక పొంగి పొరలి పైకి వాగ్రూపమును పొందితే అది కీర్తనైంది. అటువంటి కీర్తన యందు లయమైపోయి ఆయన ఆఖరికి పరబ్రహ్మాన్ని పొందేశారు త్యాగరాజస్వామి. అందుకే ఇప్పటికీ మనం త్యాగరాజస్వామికి ఆరాధనోత్సవాలు చేస్తాం, సద్గురు త్యాగరాజస్వామి వారంటాం. అటువంటి స్థితిని తాను పొంది కొన్ని వేల మంది శిష్యుల్ని అలా తయారు చెయ్యగలిగిన వాడైపోతాడు. ఇవాల్టి రోజున కూడా త్యాగరాజస్వామి వారు వెళ్ళిపోయి ఎన్నో సంవత్సరాలు అయి ఉండొచ్చు, కానీ ఇప్పటికీ త్యాగరాజస్వామి వారి కీర్తనలు పాడుకుని ఒక్క కీర్తన పట్టుకుని పరవశంతో పాడుకుంటూ ఈశ్వరుణ్ణి చేరిపోయిన వారు ఉన్నారు. ఏకశబ్ద సంయజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. సాహిత్యం మనకొక ధ్యానం మీరు చేస్తున్నారనుకోండి, మీకే పరవశించి లోకమంతా పిట్టలు కూడా అలా ఆగిపోతాయంతే. అటువంటి సంగీత విద్య, అటువంటి నాదోపాసన, అటువంటి కీర్తన చెయ్యగలిగిన శక్తి మీ అంత మీకుగా రాదు. అది ఈశ్వర అనుగ్రహము. కొన్ని కోట్ల మందిలో ఒకరికి వస్తోంది అటువంటి సంగీతం. ఎందుకు వస్తోంది అంటే వాడు ఎప్పుడో అమ్మవారి మూర్తి ముందు నిలబడి చాలా దగ్గరగా కంఠం మీద 3 గీతల్ని తదేకంగా పరిశీలన చేశాడు. చేసి ఆ కంఠం వంక అలా చూసమ్మా ఏమి కంఠమమ్మా ఏమి కంఠమమ్మా అన్నాడు. సమస్త సంగీత ప్రపంచమునకు అధినేత్రి అమ్మవారు. ఆవిడ అనుగ్రహం ఉంటేనే ఆ స్థితిని పొందుతాడని, ఎందుకని ఈశ్వరుణ్ణి చేరాలి కాబట్టి. కాబట్టి ఇప్పుడు సంగీతమునందు హద్దులు ఎక్కడ వరకు ఉన్నాయో అవి ఎక్కడ చూపించబడ్డాయి? అమ్మవారి యొక్క కంఠము మీద 3 గీతలుగా చూపించబడి ఉన్నవి. కాబట్టి ఇప్పుడు మీకు అన్నిటికన్నా మన సంప్రదాయంలో గొప్పది ఏది అంటే మీరు చూడండి, ఏమండి మీకు మేము సువర్ణదానం చేస్తామండి రండి అన్నారు అనుకోండి, నాకు ఖాళీ లేదండి అంటారు. నాకు ఖాళీ లేదండి ఇంకెవరికన్నా ఇవ్వండి అంటారు. ఏమండి మీకు వస్త్రదానం చేస్తామండి అన్నారు అనుకోండి, నాకు ఖాళీ లేదండి ఇంకెవరికన్నా ఇవ్వండి అంటాడు. మీరు ఒక భారతీయ స్త్రీ దగ్గరికి వెళ్ళి అమ్మ మేము ఆ కోటి ఏదో 1,00,000 కుంకుమార్చన చేసుకుంటున్నామమ్మా, ఏదో కైలాస గౌరి నోము చేసుకుంటున్నాం, మీరు వచ్చి కుంకం తీసుకోండి అమ్మా అన్నారు అనుకోండి, ఆవిడ హోర్న వాన పడుతూ తుఫాను వస్తున్నా సరే తడిసిపోయిన బట్టలతో పరుగున ఎంత దూరమైనా వెళ్ళి ఇంత పసుపు ఇంత కుంకం కోసం ఇలా కొంగు చాపి తెచ్చుకుంటుంది. ఈ జాతి గొప్పతనం అంతా ఆడవాళ్ళలోనే ఉన్నది. మన బతుకులన్నీ వాళ్ళలో ఉన్నాయి.
మనం బ్రతికుండాలని మనం హింస పెట్టినా రాత్రి వాళ్ళని బాధపడేటట్టు మాట్లాడి పడుకున్నా వీడు ఇలాగే బ్రతికుండాలని మంగళసూత్రం కళ్ళకద్దుకుని ప్రాణభిక్ష పెట్టింది స్త్రీ. నన్ను క్షమించండి, నువ్వేమిట్రా నువ్వు అలా మాట్లాడతావు, నువ్వు పురుష ప్రపంచంలో ఒకటి అనుకోకండి. నేను ఒక సత్యం మాట్లాడుతున్నాను అంతే, నాకేం భయం లేదు. మా అక్క చెల్లెళ్ళ పనుపున ఏదో నేను మాట్లాడాలని కాదు, నేను ఒక సత్యం మాట్లాడుతున్నాను. కాబట్టి ఇటువంటి ఔదార్య బుద్ధి ఈ పసుపు కుంకాలకి మన దేశంలో మన సనాతన ధర్మమునందున్న గౌరవము దేని యందు లేదు. అందుకే ఆడది మొంటి మీద హారాలు లేవనుకోండి, ఇన్ని నగలు దిగేసుకోలేదనుకోండి ఏమనరు. మంచి పట్టుచీర 10,000 రూపాయల పట్టుచీర కట్టుకోలేదనుకోండి ఏమీ అనరు. ఒక గొప్ప ఐశ్వర్యవంతుడితో కలిసి కారులో దిగలేదనుకోండి ఏమీ అనరు. కానీ మీరందరూ ఇలా సభలో కూర్చుని ఉండగా ఒక 80 సంవత్సరాల వృద్ధ స్త్రీ ఒంటి ముఖమంతా పసుపు రాసేసుకుని ఇంత బొట్టు పెట్టుకుని అలా నడిచేస్తోంది అనుకోండి. నేను ఉపన్యాసం చెప్తుంటే మీ అందరూ ఆవిడ్ని చూసి ఏమంటారు, బా కనకదుర్గమ్మలా ఉందండి, ఎంత పెద్ద ఆవిడో, ఆ పసుపు ఆ కుంకం చూడండి అని అందరూ ఆడవాళ్ళు వెళ్ళిపోయి ఆవిడకో నమస్కారం చేసేసి ఆవిడకో బొట్టెట్టి వాళ్ళు బొట్టెట్టేసుకుంటారు. మీరు చూడండి, ఇంటికి పిలుపుకొస్తారు, పిలుపునకు గౌరవమేమి, మీరు నోటితో పిలిచే పిలుపు గొప్ప కాదు. ఇంటి యజమాని భార్యని బొట్టు పెట్టి పిలవడం చేత కావాలి, లేకపోతే నీకు పిలవడం చేత కాదు, నువ్వు నేర్చుకోవాలి. నువ్వు బొట్టు పెట్టి పిలవకపోతే ఆ ఇంటి యజమానిని యజమానురాల్ని ప్రయత్నపూర్వకంగా అవమానించినట్టు. అందుకే నువ్వు శుభలేఖ ఇచ్చావా, నువ్వు ఎలా పిలిచావు ఇది చూడరు. నువ్వు పిలుపుకొచ్చినప్పుడు కుంకుమ భరిణ పట్టుకొని రావాలి. వచ్చి ఇంటి యజమానురాలికి ఇంత బొట్టు పెట్టి పిలుస్తారు. ఏమిటంటే ఏం బొట్టెట్టి పిలవాలి ఏంటండి అంటారు మన వాళ్ళు. బొట్టెట్టి పిలవాలంటే ఏంటి, అన్నిటికన్నా ఐశ్వర్యం అదే, ఆ బొట్టెట్టి పిలిపించుకోవడమే. అంటే ఏంటి, ఆ ఇంటికి యజమాని యజమానురాలు ఇద్దరు ఉన్నారు. అది 2 చక్రాల రథం. ఓ చక్రం విరిగిపోలేదు, అది ఒంటి చక్ర రథం కాదది, అది 2 చక్రాల రథం. నువ్వు ఆ గౌరవం ఇవ్వాలి ఆ ఇంటికి. కనుక ఇంటి యజమానురాలు లేదనుకోండి, ఆ ఇంటి గడపని చూస్తారండి, చూసి బొట్టు పెట్టెడతారు. మన జాతి యందు అన్నిటికన్నా దౌర్భాగ్యం ఏంటంటే బొట్టు తీయడమే. బొట్లు తీసేయడం ఈ జాతికి ఎప్పుడు ప్రారంభమైందో ఆనాడే ఈ దేశానికి వానలు పోయి బొట్లు తీయించడం మొదలుపెట్టారు ఈ దేశంలో. అది పెద్ద ప్రజ్ఞ అనుకున్నారు. దేశానికి వాన పడక వాళ్ళు తగలడ్డారు, మిగిలిన వాళ్ళని తగలెట్టారు. బొట్లు పెట్టడం నేర్చుకోండి, బొట్లు తీయడం నేర్చుకోకండి. బొట్టు పెట్టుకోండి, ఎర్రటి బొట్టు పెట్టుకోవడం ఐశ్వర్యం. కాబట్టి ఆ బొట్టుని లలాటమునందు ఉండేటట్టు చెయ్యగలిగిన వాడెవరు? అమ్మవారు చెయ్యగలదు. అందుకని ఆవిడ కంఠం మీద 3 గీతలున్నాయి. ఈ 3 గీతలు నువ్వు చూశావా, నీ భర్తకొచ్చే గండాన్ని నువ్వు తప్పించలేవు. కానీ ఆవిడ సర్వమంగళా దేవత. నీ మెడలో మంగళసూత్రం జారిపోకుండా ఆవిడ చూడగలదు. ఆయనకి ప్రమాదం వచ్చేసింది, ఆ రోజు ఆయన పడిపోవాలి. ఆవిడ రోజు అమ్మవారి దగ్గరికి ఏ ప్రయోజనాన్ని పొందాలని తహతాలాడి గుండె బాదుకుని మూకశంకర్లు ఈ శ్లోకం చెప్పారో, ఆ శ్లోకం విన్న రోజున అమ్మవారి దగ్గరికి వెళ్ళి నిలబడి ఆవిడ కంఠం వంక చూసింది. అంటే ఆవిడ పసుపు కుంకాలకు అమ్మవారి రక్ష. అంతగా అమ్మవారు అందుకే అమ్మవారికి అనేక పేర్లండి. బాగా శాస్త్రం చదువుకొని సంధ్యావందనం చెయ్యగలిగిన వాడికి ఆవిడ గాయత్రి. ఎర్రటి బట్టతో అమ్మవారిని చూసి నమస్కరించగలిగినటువంటి వాడికి, బ్రహ్మ విద్య తెలుసుకోగలిగిన వాడికి ఆవిడ లలితాపరాభట్టారిక. ఏమీ తెలియదండి, కానీ అందరికన్నా ఆవిడ చాలా పెద్ద పసుపు కుంకాలున్న తల్లి. ఆవిడ పెద్దింటమ్మ తల్లి. అసలు మా ఇంట్లో పేరంటం జరిగితే మొట్టమొదటి సువాసిని రూపంలో వచ్చేది ఆవిడే పేరంటాలమ్మ. ఒక్కసారి అడిగితే చాలు, అమ్మ మళ్ళీ మళ్ళీ ఎరా కడుపు నిండిందా అని పెట్టేటట్టుగా మళ్ళీ పెట్టే అమ్మ. అందుకని ఆవిడ మరిడమ్మ. నీ ఇంటి తలుపులు చాలా కాలం వేసుకుపోయి ఉండకుండా ఎప్పుడూ తలుపు తీస్తూ ఉండడం, కాలింగలు మోగుతూ ఉండడం, ఇంటికి అతిథులు వస్తూ ఉండడం, వాళ్ళకి పెడుతుండడం వెడుతుండడం, ఈ ఐశ్వర్యం ఇవ్వగలిగిన తల్లి తలుపులమ్మ తల్లి. నువ్వు ఎన్ని పేర్లు ఎడతావు, నువ్వు ఎన్ని పేర్లు ఎట్టినా ఆవిడ సౌజన్యాన్ని ప్రకటిస్తాయి. అటువంటి స్థితిని ఇంటికి కావాలి. నీకు స్తోత్రం చేయడం చేత కాకపోవచ్చు, నీకు మూక పంచశతిలో శ్లోకాలు చెప్పడం చేత కాకపోవచ్చు, ఈ శ్లోకాన్ని నువ్వు పూజా మందిరంలో చెప్పడం నీకు చేత కాకపోవచ్చు. ఇన్ని సంవత్సరములు వృధా చేసావే, గంటల కలర్ టీవీ ముందు కూర్చుని కట్టుబడిపోయావే, అంతసేపు చూడొద్దని డాక్టర్ చెప్పిన రిమోట్ పట్టుకుని ఛానల్స్ మార్చి చూసావే, ఓడిపోయే మ్యాచ్ 4 గంటలు చూసావే పనులు మానేసి. ఏకాంత సేవలో 1 అరగంట సేపుకి ఎవరు ఉద్ధరించగలరు? ఇంకా కాబట్టి ఎవరు ఉద్ధరించగలరంటే ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి, అంతే కదండి శాస్త్రం. అంటే నువ్వు అన్యాపదేశంగా ఏదో మాట్లాడుతున్నావు నన్ను అనుకోకండి. కనుక ఇది మూకశంకరుల యొక్క ప్రజ్ఞ.
కాబట్టి ఇప్పుడు మన్మధుడి రూపంలో మీరే ఆ చిలుకని వెతుకుతూ వెడితే మీకేం కనపడింది? ఆ కంఠం కనపడింది. ఇప్పుడు ఈ కంఠ దర్శనం చేయించడం ఆయన ప్రయోజనం. ఇప్పుడు మీరు ఆ కంఠాన్ని చూస్తే ఎన్ని ప్రయోజనాలు వచ్చేసాయండి. మీరు ఈ శ్లోకం చదవగానే అలా ఎలా కృతజ్ఞత చెప్తారండి? ఏదో మన్మధుడు దొండపండు ఎట్టాడు అంటే, దొండపండు గురించి నేను సభాముఖంగా చెప్పను, ఎందుకంటే దాని యందు కంఠం విషయంలో ప్రమాదం లేదు. మీరు చూడొచ్చు, పెదవి వంక చూసేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. పొరపాటునైనా అమ్మవారి అదరం వంక చూసేటప్పుడు తేడాపాడా చూపు చూస్తే ఒక్కసారి తెలియక చూశాడు కుబేరుడు, కన్ను మెల్లకన్ను అయిపోయి. ఆ పెదవి గురించి మాట్లాడినాం. కంఠం చాలదండి మనం ఉద్ధరించడానికి, కాబట్టి కంఠాన్ని చూద్దాం. ఇది మూకశంకరుల యొక్క అద్భుత ప్రయోజనావిష్కరణ శ్లోకము. ఇప్పుడు చెప్పండి, మనం అటువంటి మహాపురుషులకు, మూకశంకరుల వంటి ప్రజ్ఞాశాలికి, అటువంటి కాంచీ కామకోటి పీఠాధిపతులకు మనం ఎన్నిసార్లు మన శిరస్సు పాటించి నమస్కరిస్తే మనం వారికి రుణం తీర్చుకోగలుగుతాం? మనం ఎంత కృతజ్ఞత ప్రకటించాలి? మన ఇల్లు బాగుండడానికి, మనం సంతోషంగా ఉండడానికి ఆయన అమ్మవారికి కృతజ్ఞత చెప్తూ అమ్మ నన్నెలా అనుగ్రహించిందో అలా లోకమంతటినీ అనుగ్రహించేట్టు చెయ్యడానికి వీళ్ళకి నేను ఒక తేలిక మార్గము చెప్పాలి, అమ్మవారికి కృతజ్ఞత చెప్పాలి. రెండిటిని ఏకకాలమునందు సమన్వయం చేస్తూ ఎంత అద్భుతమైన శ్లోకాన్ని మూకపంచశతిలో మహానుభావుడు ఇచ్చాడో మీరు గమనించండి. కనుక మనం ఈ శ్లోకాన్ని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని చక్కగా పూజామందిరంలోకి లోపలికి వెడుతూ ఒక్కసారి మీ అందరి ఇళ్లలో అమ్మవారి యొక్క మూర్తులు ఉంటాయి, ఒక్కసారి ఎదురుగుండా అమ్మవారు ఉంది, ఆవిడ బాలాత్రిపుర సుందరి, ఇంకా కాసేపు ఆగితే ఏకాంత శయనం చూపించగానే అమ్మవారి యొక్క మూర్తిని మనం దర్శనం చేస్తాం. చక్కగా ఆ కంఠం మీద ఉండేటటువంటి ఆ 3 గీతలు చూసి ఒక్క నమస్కారం చేసి వెళ్ళిపోయాం అనుకోండి, ఎంత అదృష్టవంతులం అండి మనం. ఇంకా జీవితంలో కష్టపడవలసినటువంటి వయస్సులో కష్టపడిపోయాడు ఒక ఆయన. ఒక్క 22వ ఏడు వచ్చేంత వరకు రోజు 18 గంటలు కష్టపడి చదువుకున్నాడు అంతే. ఆయన పేరు పక్కన 3 అక్షరాలు వచ్చాయి, IAS అని, అంతే. ఇంకా ఆయన జీవితంలో కారు దిగక్కర్లేదు. ఆయన ఎప్పుడు లెటర్ అంతా అయిపోయిన తర్వాత కింద సంతకం పెట్టడమే కానీ ఆయన లెటర్ తయారు చేసి టైపు కొట్టడం ఆయన జీవితంలో ఉండదు. వయస్సు వస్తున్న కొద్దీ ఆయన అధికారం పెరిగిపోతుంటుంది సీనియారిటీ రూపంలో, వయస్సు వస్తున్న కొద్దీ ఆయన శక్తి పెరిగిపోతుంటుంది. ఏ సంస్థకి వెడితే ఆ సంస్థకి ప్రభు. జీవితాంతం రిటైర్ అయిపోయినా కూడా ఆయన పేరు పక్క IAS అలా ఉండిపోయింది. ఎందుకు ఉండిపోయింది? 21వ సంవత్సరం వరకు ఆయన కలర్ టీవీ కోసం వ్యామోహపడలేదు. 21వ సంవత్సరం వరకు టీవీ మేనియా కంటుకున్నాడు. ఆఖరికి తన భార్య పుట్టినరోజు నాడు చీర కొనివ్వడానికి కూడా కలిగిన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి పుచ్చుకోవలసిన దౌర్భాగ్యానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అలాగా? ఇద్దరివి ఒకటే తెలివితేటలు. అంటే నువ్వు చదువుకోవలసిన సమయంలో నువ్వు పట్టుకోవలసిన వస్తువుని పట్టుకోకుండా నిన్ను పాడు చేసే హితశత్రువుని పట్టుకున్నావు. అది నీ జీవితాంతం నిన్ను శాసించేసింది, పాడు చేసేసింది. అప్పటికి ప్రయోజనకరంగా కనిపించింది కానీ పాడు చేసేస్తుంది. ఇదే దక్షిణామూర్తి స్తోత్రానికి వార్తికం చేస్తూ సురేశ్వరాచార్యుల వారు అంటారు, ఒక భర్త చాలా ఆకలితో ఉన్నాడు, బయట విపరీతమైన చలేసేస్తోంది, దానికి తోడు సన్నటి జల్లు పడింది, ఆ చలిలో ఆ నీటిలో తడిసిపోయి ఇంటికి వచ్చాడు, తల తుడుచుకుంటూ వణికిపోతున్నాడు. భార్య అంది, ఏమండి కూర్చోండో పాట పాడతాను అంది. ఆవిడ మంచి విద్వాంసురాలు, ఒక్క పాట పాడతాను శర తీరుదురుగానంది. ఆయన అన్నాడు, నాకు ఏదైనా వేడిగా ఇంత పదార్థం పెట్టవే అన్నాడు. ఆవిడ గబగబా వెళ్ళి, ఉండండి మీకు ఇంత ఉప్మా చేసి తీసుకొస్తానని గబగబా వెళ్ళి పొయ్యి దగ్గర నిలబడి ఉప్మా చేస్తోంది. ఉప్మా చేస్తున్నప్పుడు భర్తకి ఉప్మా చేయడం ప్రధాన ప్రయోజనం. పొయ్యిలోంచి వేడొస్తోంది, ఆవిడికి వెచ్చగా తగులుతోంది ఆ పొయ్యిలో వేడి. అబ్బా పొయ్యిలో వేడి ఎంత వెచ్చగా తగులుతోందో, ఈయన స్నానం చేసి వచ్చేటప్పటికి 1 పావుగంట పడుతుంది కదా, నా వేడిని అనుభవిస్తూ కళ్ళు మూసుకుని నించుంది అనుకోండి, మూకుట్లో ఉప్మా ఉండదు, నల్ల ముద్ద ఉంటుంది. ఉప్మా ఉడికిపోగానే పొయ్యిలోంచి వేడొచ్చినా ఇంటి ఇల్లాలు పొయ్యి కట్టేస్తుంది, తనకు వేడిపోయినా. ఎందుకు కట్టేసింది? పొయ్యి వేడి కాదు ప్రయోజనం, భర్తకి పలహారం ప్రయోజనం వేడిగా. నీవు ఎప్పుడు ఏది పట్టుకోవాలో అది పట్టుకోవాలి, అనుషంగికంగా మాత్రమే కాసేపు ఏదైనా అనుభవించాలి. అంతేకాని నిన్ను పాడు చేసేది అప్పటికి బాగుందని అది పట్టుకుని అసలుది వదిలేసుకుంటే మాడిపోయిన ఉప్మా అయిపోతావు జీవితంలో. సురేశ్వరాచార్యుల వారి వార్తికం అండి నేను చెప్పిన ఉదాహరణ, నేను ఉట్టినే చెప్పలేదు ఈ విషయాన్ని. నీవు కాలము అన్ని వేళలా నీకు ఆనుకూల్యము కాదు.
మీరు శరన్నవరాత్రులలో అమ్మవారి యొక్క ప్రతిష్ఠ జరిగిన చోటికి వెళ్లి మూక పంచశతిలోని శ్లోకాన్ని విని ఆ విన్నటువంటి భావనా తరంగములు పరిపుష్టమై ఉండగా వెళ్లి అమ్మవారి దర్శనం చేసిన దానికి ఉపనిషద్వాక్యం అవధారయ అన్నప్పుడు ఉపనిషత్ చెప్పి ఋగ్వేదం అవధారయ, యజుర్వేదం అవధారయ, సామవేదం అవధారయ, అవధర్మణ వేదం అవధారయ అంటే వేదాలన్నీ నిన్న ఎంత కంఠం చించుకు చెప్పారండి వాళ్ళు. దేనికోసం? అయ్యో మేము చదువుకున్న వేదం యొక్క శబ్ద తరంగములు వీళ్ళని రక్షించాలని. ఆ శబ్ద తరంగముల చేత మీరు ఛార్జ్ అయిపోయి వెళ్ళి నిలబడినప్పుడు దాని ప్రయోజనం వేరు. లేకపోతే 22:07 వరకు టీవీ చూసి తర్వాత అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళే ఉంటాడు. ఎప్పుడు ఏది చెయ్యాలో అది చెయ్యాలి. శాస్త్రంలో మూక మహానుభావుడు మూకశంకరుడు ఎప్పుడు ఏది చెయ్యాలో అది చేశాడు. లోకానికి పనికొచ్చేటట్టుగా కృతజ్ఞతా పురస్సరంగా ఈ శ్లోకాన్ని అందుకే మధ్యలో చెప్పలా 99 ఆర్యాష్టకంలో. అంటే ఒక శతకాన్ని అమ్మవారు పూర్తి చేయించే ముందు వచ్చిన కృతజ్ఞతా శ్లోకం అది. అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అండి? నువ్వింతవరకు అనుభవించిన దానికి అనుభవించబోయేదానికి నువ్వు కూడా కృతజ్ఞుడవై ఉండాలి. ఏదా కృతజ్ఞత? ఇలా చూసి వెళ్ళిపోవడం కాదు, ఎంతైనా పర్వాలేదని ఉండి వెళ్ళి దర్శనం చేయడం. నేను అలా అంటే వీడు ఇలా తినేస్తున్నాడు ఏమిటి రోజు మమ్మల్ని అనుకోకండి. అలా చెప్పకపోతేనండి ఈ పీఠం మీద కూర్చుని నేను మహాదోషం చేసిన వాడిని అవుతాను. ఆ దోషం నా ఎందు ఉండకూడదు కదా. ఇంత చెప్పలేదనుకోండి నేను దోషం చేసేసిన వాడిని అయిపోతాను. అందుకని నేను చెప్పేయాలి. అందుకని నేను చెప్పేశాను. కనుక మనందరం చెయ్యవలసిన పనిని చేయగలిగినటువంటి యోగ్యులం అగుదం కలిగింది నాకు. నిన్నటి రోజున ఆ యజుర్వేదమవధారయ అన్నప్పుడు నిజంగా సుబ్రహ్మణ్య శర్మ గారి యొక్క బృందం అంతా ఆ వేదాన్ని చదివేటప్పుడు వాళ్ళు చూపించినటువంటి ఆ ప్రౌఢిమ. అమ్మవారి కంఠం వేదం అండి. ఆ కంఠంలోంచే వేదం వస్తుంది. ఆ కంఠాన్ని చూస్తే చాలు సమస్త విద్యలు వస్తాయి. అంతగా వాళ్ళు చేస్తే రాత్రి నాకు ఇంటికి వెళ్ళిపోయాక కూడా వాళ్ళు చెవు మీద చెయ్యేసుకుని కంఠాలు ఉంటాయో ఊడిపోతాయో చూసుకోకుండా మేము గురుముఖత నేర్చుకున్న విద్యకి సార్థకత కల్పించుకోగలిగిన అవకాశం ఎందుకు ఈ కంఠాలు దాచుకోవడం అని వాళ్ళు చదివిన తీరుకి వాళ్ళ ఔదార్యానికి నేను ఎంత మురిసిపోయానంటే పొంగిపోయాను. వేద పండితుడు కనపడితే సాష్టాంగపడన్నారు చంద్రశేఖర పరమాచార్య స్వామి. నా బ్రతుక్కి నేనేం చేయగలను? అందుకే నిన్న వేదం చదివిన పండితులందరికీ మీ అందరి పనుపున, నా ఒక్కడిదిగా కాదు, మీ అందరి తరపున ఒక్క 5 నిమిషాలు గోపాలకృష్ణ స్వామి నాకు కేటాయిస్తే వాళ్ళందరినీ వేదిక మీద కూర్చోపెట్టి ఒక్కసారి వాళ్ళకి శాలువాలు కప్పి సత్కరించి నేను పొంగిపోతాను. కాబట్టి మనం ఒక్క 5 నిమిషాలు ఆ సన్నివేశాన్ని అనుభవించి అమ్మవారి పూజలోకి వెళ్ళిపోదాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై